మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? స్పెర్మ్ క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. నంబర్ 1 మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గకుండా ఉండాలి అంటే వాళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ అంటే పొగ తాగడం, మద్యం సేవించడం ఆపేయాలి. ఖచ్చితంగా ఆపేయాలి. ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్‌గా ఆపేయాలి. నేను నెలకొకసారి తాగుతానండి అలా కూడా అనకూడదనమాట. సో రెండోదేంటంటే ట్రావెలింగ్. చాలా మందికేమవుతుందంటే ఈ ఎండల్లో టైట్ బట్టలేసుకొని ఎక్కువసేపు ట్రావెలింగ్ చేయడం వల్ల కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో ఆ టైంలో అట్‌లీస్ట్ ట్రావెలింగ్ తగ్గించుకుంటే మంచిది. అండ్ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఆహ్, మేల్ పార్ట్స్ కొద్దిగా స్పెర్మ్ ప్రొడక్షన్‌కి అనుకూలంగా ఉండవు. సో, దానివల్ల కూడా ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశాలుంటాయి. ఓన్లీ కాటన్ బ్రీఫ్స్, కాటన్ అండర్‌వేర్స్ వేసుకోవాలి. అలాగే జీన్స్ ప్యాంట్లు వల్ల గాలాడదు ప్రైవేట్ పార్ట్స్‌కి. సో, అవి చాలా హార్మ్‌ఫుల్ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి అంటే అనుకూలంగా ఉండవన్నమాట. సో, జీన్స్ బదులు కాటన్ ప్యాంట్స్, కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. మూడోదేంటంటే డైట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డైట్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఏంటి? మనం రోజు ఇంట్లో ఏం వండుకుంటావో అవి తింటే సరిపోతుంది. వాటితో పాటు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మంచి ఆహారము ఇవి తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. బయట బయట దొరికే ఫుడ్ ఏదైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఒస్తదో అవన్నీ అవాయిడ్ చేయాలి. బిర్యానీలు, నాన్ వెజ్ తినొద్దని నేను చెప్పట్లేదు. అవి తినొచ్చు. కానీ రెడ్ మీట్ అంటే మటన్ లాంటివి అవాయిడ్ చేయాలి. చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. నాన్ వెజ్‌లో కూడా మంచి ఆహారాలు తీసుకుంటే స్పెర్మ్ ప్రొడక్షన్‌కి అనుకూలంగా ఉంటది. ఓవరాల్ హెల్త్ బావుంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా నేచురల్‌గా, నార్మల్‌గా జరుగుతుంది. అండ్ కొంతమంది చలి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు బాగా ఎక్కువ హాట్ వాటర్‌తో స్నానాలు చేస్తారు. అలా చేసినప్పుడు కూడా స్పెర్మ్ ప్రొడ్యూస్ అయ్యే చోట ఏదైతే ఉంటుందో స్క్రోటల్ సాక్ అంటాం. అది ఆ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్పెర్మ్స్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో స్నానాలు చేసేవాళ్ళు బాగా ఎక్కువ వేడి నీళ్లు వాడకుండా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ వీటితో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే రోజుకి కనీసం 20, 30 నిమిషాలు ట్రెడ్‌మిల్ చేసినా, లేకపోతే నార్మల్ వాకింగ్ చేసినా, యోగా చేసినా, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవి చేసినా కూడా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. స్పెర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.